షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మేరను. యెహోవా దూత ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఈరోజు ఈ మాటను తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క మూల్గులను విని వారి బానిసత్వం నుండి వారిని విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అరణ్యంలో నడిపిస్తున్న సందర్భంలో అనేక పర్యాయములు మోషే కానించి యెహోషువ కానించి వారిని నడిపించిన నాయకులందరికీ ఆయన చేసిన నిబంధన ఆయన ఎప్పుడు మేరకుండా ఇక్కడ చేసిన వాగ్దానమును నిబంధనను మేరనని మరొకసారి బిడ్డలకు తెలియజేస్తున్నాడు. చూడండి, నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మారను. తండ్రి దేవుడు ఆయన ప్రజలకు చేసిన నిబంధన చాలా బలమైనది, నమ్మకమైనది. ఇదే మాటను మనము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనంలో చూడగలుగుతాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన వాడును, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగ నశింపచేయుటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకొనలేను. చూడండి, ఈ యొక్క నిబంధన అంటండి 1000 తరముల వరకు స్థిరపరుస్తాడంట. 1000 తరములు అంటే ఎన్ని తరాలండి, ఎన్ని వేల సంవత్సరాలు. కాబట్టి ఆయన మాట ఎప్పటికీ సజీవము గలది. ఆయన మాట తప్పని వాడు అబద్ధమడే దేవుడు కాదు. ఆయన యొక్క మాటలో యొక్క పరమార్థమును మనము గ్రహింపలేము. ఎందుకంటే ఆయన తన ప్రజలకు ఇచ్చిన మాట నమ్మకమైనది. కాబట్టి ప్రజలు ఆయన నమ్మిన ప్రజలు ఎన్ని పాపాలు చేసినా, ఎన్నిసార్లు ఆజ్ఞాతిక్రమం చేసినా, ఎన్నిసార్లు దోషం చేసిన వారిని క్షమిస్తూ రేపటికైనా మారుతారు నా కుమారులు నా కుమార్తెలను చెప్పి మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు, కేవలము ఆయన చేసిన నిబంధనను బట్టి. కాబట్టి ఆ నిబంధనలోని ఆ యొక్క అర్థమును, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క జాలిని, దయను మనం గ్రహించి ఆయన ఆజ్ఞల క్రమము చొప్పున, ఆయన మాట చొప్పున ఆయనకు విధేయులమై మనం జీవిస్తే గనక మనము మేలు నందగిన వారము, దేవుడు నందగిన వారము అవుతాం. చూడండి, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. ఆ నిబంధన మనలో స్థిరపరచబడాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటండి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలాగే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిలో మాత్రమే ఈ యొక్క నిబంధన స్థిరపరచబడుతుందని. ఎప్పటి వరకు? 1000 తరముల వరకు. అయితే ఒక నెల వరకు, ఒక సంవత్సరం కాదు, 1000 తరముల వరకు. ఒక తరం అంటే తెలుసుకుంది 100 సంవత్సరాలు, అటువంటి తరాలు. కాబట్టి చూపడం నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనలో ఉన్న ఆ గొప్ప క్వాలిటీ నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమను ఎడబాయలేక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయను మనందరి కోసం బలియాగం చేసి మనలందరినీ ఆ యొక్క పాపం నుండి విముక్తులను చేసి పాప విమోచన దయచేశాడు. కాబట్టి అంత శక్తి గల, అంత నమ్మకం గల, అంత ప్రేమ గల దేవుడు మన యొక్క జీవితాల్లో ఆ నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధన క్రయధనముగా మనందరము విలువ పెట్టి కొనబడిన వారముగా మారిపోయాము. మనం ఆయన బిడ్డలము, ఆయన వారసులము. కాబట్టి ఆయన బిడ్డలమైనప్పుడు, ఆయన వారసులమైనప్పుడు మరి ఆయన గుణగణాలను, ఆయన ప్రేమను మనం కూడా ధరించుకుని ఆ ప్రేమ చొప్పున, ఆ గుణాల చొప్పున బ్రతకాలి కదండి. ఆయన బిడ్డలమని చెప్పుకుని ఈ లోకానుసారంగా బ్రతికితే మనం దారులమవుతాం. కాబట్టి ఆయన చేసిన నిబంధనను మన జీవితంలో మనం కూడా స్థిరపరచుకొని వాక్యానుసారమైన ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ప్రేమించి ఆయన ప్రేమను, ఆయన దయను, ఆ యొక్క మేలును, దీవెనలు పొందుకుందాం. దేవుడు ఈరోజు ఇచ్చిన ఈ మాటను అనగా నీతో చేసిన నిబంధన ఎన్నడూను మేరు అనే మాటను బట్టి మన ఆత్మను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగొండ, పరమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన నీ బిడ్డలతో చేసిన ఆ యొక్క నిబంధన మరొకసారి మాకు గుర్తు చేశారు ప్రభువా. నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మారను ప్రభువా. ఆ నిబంధన స్థిరపరచుకోవాలంటే నేను మీరే దేవుడని మేము అంగీకరించలాగున, మిమ్మల్ని ప్రేమించలాగున, మీ ఆజ్ఞల క్రమము చొప్పున నడుచులాగున, మీ దేవునిలో మీ మేలు పొందుకునేలాగున మీ యొక్క శక్తిని బలం మాకు దయచేయమని, మీ యొక్క అభిషేకంతో తండ్రి ప్రభు మమ్మల్ని నింపమని నాయన, మా యొక్క చక్కని ఆరోగ్యమును దయచేయమని, క్షేమమును భద్రతను దయచేయమని, ఈ వాక్యమును బిడ్డలందరికీ నాయన శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేసి నీ కృపలు భద్రపరచమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలండి.